హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫామ్ హౌస్ అండ్ పొలం అంతా 20 ఎకరాల వరకు ఉంటుంది. ముఖాలు అయితే బీరకాయ ముఖాలు లెక్క అయిపోయినాయి. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. మేమైతే పొలాల దగ్గరికి అయితే వచ్చినాము చాలా రోజుల తర్వాత. ఇంట్లో ఉన్నప్పుడు చల్లగానే ఉండే, మేము నడుచుకుంటూ వస్తుంటే ఎండనైతే చాలా విపరీతంగా కొట్టింది. పట్టపగలే చుక్కలు కనిపించినాయి. అయినా మనిషికి ఎండవాన అనేది తగిలితేనే మనుషులు కొంచెం యాక్టివ్ ఉంటారు అన్నట్టు. ఏం కాదులే అని మన మంచిగా అనుకొని నడుచుకుంటూ పొలం దగ్గరికి వెళ్తున్నాము. నా పిల్లలకైతే ఎండవాన అన్నట్టు ఏమీ లేదు, ఎప్పుడు బయట తిరుగుదాం అన్నట్టు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి చాలా ఇంట్రెస్టే బయట తిరగడం అంటే, అందుకని తీసుకొని వచ్చిన. బట్ ఎండ అనేది విపరీతంగా ఉండే, క్యాప్ కూడా పెట్టుకోలేరు పిల్లలు. నడుచుకుంటూ బోడకాకరకాయల చెట్లు ఇప్పుడు సీజన్ కాబట్టి చూస్తున్నాం ఎక్కడైనా ఉన్నాయో తీసుకెళ్దామని. ఒక 2-3 దొరికినాయి అన్నట్టు అవి తీసుకుని వెళ్తున్నాం. పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పేరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాన్ని ఏమంటారో. నా పిల్లల కంటే ముందుగా నాకు బయటకు వెళ్దామంటే క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడు పాసిబుల్ కాదు పిల్లలతోని. అక్కడ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాం అన్నట్టు. ఫైనల్గా అయితే పొలం దగ్గరికి అయితే వచ్చినాము. ఈ కనిపిస్తున్న పొలం ఎంత ఉంటుందో మ్యాక్సిమం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పొలం ఏ విధంగా ఉందో. పొలం అయితే ప్రస్తుతం పుట్టకొచ్చింది. పొలాలు అంటేనే పచ్చగా ఉంటాయి, కానీ ఈ టైంలోనైతే చాలా గ్రీనరీగా ఉంటాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది లొకేషన్ అనేది. పొలం దగ్గర ఒక పెద్ద చింత చెట్టు ఉందన్నట్టు. పొలం మన దగ్గర ఒక చిన్నదో పెద్ద ఒక ఫామ్ హౌస్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదైతే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు మంజూరు చేసినటువంటి ఫామ్ హౌస్ అండి. ఒక సింగిల్ రూమ్ వచ్చి అక్కడ ఒక పార్కింగ్కి ఏమైనా వెహికల్స్ పెట్టుకోవడానికైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉంది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఈ ఫామ్ హౌస్లు అనేవి కేసీఆర్ ప్రభుత్వం అన్నప్పుడు మంజూరు చేశారు అన్నట్టు. అంటే హాఫ్ పేమెంట్ మనం చేసుకోవాలి, హాఫ్ పేమెంట్ కేసీఆర్ ప్రభుత్వం అనేది ఇస్తా అన్నట్టు. దీనికి ఒక సింగిల్ రూమ్ అండ్ ఓపెన్ ప్లేస్లో ఒక రూమ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోనైతే అన్ని వ్యవసాయానికి సంబంధించిన అన్ని స్టోర్ చేసుకున్నారు. బయటనైతే కొంచెం వెహికల్స్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి ఖాళీ ఉంది. చిన్న మినీ ట్యాంక్ అయితే వాటర్ పట్టుకోవడానికి అయితే ఇక్కడ కట్టిరు అన్నట్టు. వర్షాకాలం కాబట్టి గడ్డి ఎంత కోసేసినా మళ్ళీ అట్లనే పెరుగుతుంది. ఇక్కడ కొన్ని కూరగాయ చెట్లు పెట్టారు, మిరప తోట అన్నట్టు. ఇందులో వాటర్ లేవు కాబట్టి మా చిన్నోడు దిగిండు అందులో. కొన్ని కూరగాయ చెట్లు కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడ వాటరు అంతకుముందు 2 days నుంచి కరెంట్ సరిగా లేదంట, అందుకే ఈ కూరగాయ చెట్లకు వాటర్ అనేవి లేవు. అందుకే అక్క వాళ్ళు ఈరోజు కొన్ని నీళ్ళు పడదామని వచ్చినాం అన్నట్టు. అంటే కొంచెం ప్లేస్ అనేది ఉంచుకోవాలి. ప్లేస్ అనేది ఉంచుకుంటే అన్ని రకాల ఫ్లవర్స్ కానీ కూరగాయ చెట్లు కానీ అన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు. అక్క ఇక్కడ అన్ని మిక్స్డ్ పెట్టేసింది, అన్ని కూరగాయ చెట్లు అన్ని ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసింది కొంచెం ఖాళీ ప్లేస్ ఉంచుకొని. చెట్లు అయితే వాటర్ లేక చాలా ఎండిపోయినాయి అన్నట్టు. ఇప్పుడు మేము వచ్చినామని చూద్దామని ఆయన ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. వాటర్ అనేది అంతా క్లీన్ చేసి పడతానన్నది. చిన్న ఒక అరటి చెట్టు కూడా ఉంది. ఇక్కడ మా అక్క కొత్తిమీర తెంపుతుందంటే ఇది ఆర్గానిక్ అండి. ఇక్కడ ఎటువంటి కెమికల్స్ వాడకుండా పెంచిన చెట్లు ఇవే. అందుకనే అక్కడ దాని చుక్క కూరను అక్కడ తెంపేస్తుంది అది కొత్తిమీర. కానీ స్మెల్ మాత్రం ఆర్గానిక్గా పండించిన కొత్తిమీర కాబట్టి స్మెల్ అనేది చాలా బాగుంది. అక్కడ ఒక ఊరు ఉందట కనిపిస్తుంది, అది చెప్తున్నారు. సైడ్ ఒక ఊరు ఉంది, ఇంకొకటి పొలాల దగ్గర అని చెప్తుంది. ఈ కెమికల్స్ వాడడం వల్ల ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఎక్కువ యూజ్ చేయడం వల్ల భూమి సారం కూడా తగ్గిపోతుంది. బట్ ఫెర్టిలైజర్స్ తగ్గించి పంటకి నీడొస్తే ఎండ అనేది సరిగా పడక పంట అనేది సరిగా పండదని చెట్టును కొట్టేసారంట. కొమ్మలన్నిటి చెట్టు పూర్తి కాకుండా చిన్న చిన్న కింది కొమ్మలు కట్ చేసారంట. మా చిన్నోనికి కూడా చాలా పొలాలంటే బాగా ఇష్టం అన్నట్టు. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తాడు. మమ్మీ నేను కూడా నీళ్ళు కడతా అని చెప్తుండు.
అక్కడ అరటికాయ మా గణపతికి ప్రసాదం పెట్టడానికి అరిటాకు తెంపుకుంటామమ్మా అంటే తెంపుతుండ అక్కడ. నెక్స్ట్ డే ఇది వండింది కర్రీ, చుక్కకూర కర్రీ చాలా బాగా అయిందన్నట్టు. కానీ పొలాల దగ్గర అరిటాకులు అన్నం తింటే అది వేరే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం అన్నం కూడా పొలాల దగ్గర అన్నం తింటే కూడా ఎక్కువ తింటాము, బట్ పచ్చటాకుల్లో తింటే ఇంకెక్కువ తింటాము. ఇప్పుడు అరటి ఆకులు అయితే చాలా యూజ్ అవుతాయి గణపతి దగ్గర. అంటే మేము వెళ్ళింది గణపతి నవరాత్రుల్లో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, అప్పుడు వెళ్ళిన వీడియో అండి. అందుకే అరిటాకుల గురించి చెప్తున్నా. కానీ దీని ఖాతా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కామెంట్ బాక్స్లో, ఎన్ని ఇయర్స్కి స్టార్ట్ అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా అక్కనైతే కుండ అయితే క్లీన్ చేస్తుంది. అంత వాటర్ పట్టక అది పాకురు పట్టింది, దాని అంతా ఊడ్చి క్లీన్ చేసిన తర్వాత వాటర్ పడతాని చెప్తుంది అన్నట్టు. అంటే చాలా రోజులు అవుతుందట కుండని క్లీన్ చేయక, అందుకే ఇలా వేప చెట్టు ఉంది కాబట్టి ఆ కొమ్మల డస్ట్ అనేది చాలా పడుతుంది. మా అక్కనైతే ఏదైనా కానీ చాలా నీట్గా ఉంచుతుంది అన్నట్టు, ఇంట్లో అయినా బయట అయినా ఫాస్ట్గా తీసేస్తాను. అంటే పొలం పనులు కూడా అంతకుముందు పెళ్ళి కాకముందు అసలు ఏం చేయకపోయింది, బట్ పెళ్ళైన తర్వాత కంపల్సరీగా చేయాలి కాబట్టి ఆ అక్క అందులో ఫాస్ట్ అయిపోయింది, అన్నీ ఫాస్ట్గా చేసేస్తుంది. కానీ పొలం పనులు అంటాం కానీ ఇది ఎంత కష్టపడితే అంత రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది. వీళ్ళకి ఏదైనా కానీ మనం కష్టపడితేనే రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి మనము ఏది కూడా ఏ ఫీల్డ్లో అయినా చులకన కూడొద్దు. ఏ ఫీల్డ్లో అయినా మనం కష్టపడి పని చేస్తే మనకు రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇక్కడైతే మా అక్క పైప్ దానికి కరెక్ట్ లైన్ లేదు కాబట్టి పైప్ వేస్తుంది మొక్కలకి నీళ్ళు పట్టడానికి, మిరప తోటకి. ఇక్కడ పైప్ ఫిట్టింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ పెట్టడం ఉంది. అక్కడ చిన్నోని గేట్ వాళ్ళు తింపిరమ్మని చెప్తుంది అన్నట్టు. అక్కడ మెయిన్ అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు. ఆ గేట్ వాళ్ళు తింపితే ఇక్కడ వాటర్ వస్తాయంట, వెళ్ళమని చెప్తుంది. తను వెళ్తుండు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. ఇటు సైడ్ పొలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తింటారంట. అంటే ఇటు సైడ్ షెడ్స్ అనేవి ఎవరికి లేవంట, వీళ్ళకే ఉందంట. మరి ఇక్కడ చిన్న చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి వర్షం పడ్డా ఏదైనా దావతులు వేసుకోవాలన్నా కూడా ఇక్కడనే చేసుకుంటారట. ఇక్కడ బావాలు ట్రాక్టర్ పెడతారు అన్నట్టు. అక్కడ క్లీనింగ్ అనేది చేయలేదు, ట్రాక్టర్ ఉండేసరికి అక్కడ డస్ట్ అయిపోయింది, అది ఇప్పుడు క్లీన్ చేస్తారంట అక్క. దగ్గరికి వెళ్తేనే ముఖం చాలా నీరసంగా అయిపోయింది. రోజు వెళ్ళే పరిస్థితి ఎట్లా ఉంటుందో. 2-3 డేస్ నుంచి ఎండ అనేది విపరీతంగా కొడుతుంది కాబట్టి ఇలా అనిపిస్తుందేమో. మేబీ అంటే చాలా రోజులు అవుతుంది వ్యవసాయం పనులు చేయకన్నట్టు, రోజు వెళ్ళే వాళ్ళకి అలా ఏం అనిపించదు కావచ్చు. మొత్తం వాటర్ అనేవి కంప్లీట్ అయిపోయేసరికి అయితే కొండి మొత్తం నిండేసింది. పిన్ని నేను ఇంట్లో స్విమ్ చేస్తాను, వీడియో నన్ను యూట్యూబ్లో పెట్టేసి అని తన అంటే వీడియో తీస్తున్నా, స్విమ్ చేస్తుండే అందులో. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అంటే బయట ప్రకృతి వాతావరణంలోకి వచ్చినాం కాబట్టి మైండ్ అది కొంచెం రిఫ్రెష్ అవుతుంది అన్నట్టు. మీ సైడ్ కూడా ఇలాంటి కేసీఆర్ ఫామ్ హౌస్లు కట్టితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత అమౌంట్ అయిందో చెప్పండి. మొత్తానికి అయితే ఇదండి మా పొలం దగ్గరకు వచ్చినటువంటి వీడియో. ఎప్పుడు ఇంట్లో ఉండి బయటకు వెళ్ళేసరికి మొక్కలు అయితే బీరకాయ మొక్కలు లెక్క వాడిపోయినాయి అన్నట్టు. సాయంత్రం అంటే 4 o'clock 5 అవుతుంది కాబట్టి ఎండ అనేది కొంచెం తక్కువైంది. ఇదైతే మా పొలం దగ్గరికి వచ్చిన వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినటువంటి వీడియోలో కనిపిస్తున్న పొలం మా అక్క వాళ్ళది. వీళ్ళకి ఒక 10 ఎకరాల దాకా ఉంటుంది అన్నట్టు, మొత్తం పొలం వేస్తారు. పొలానికి అయితే ఎక్కువ ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు అన్ని మిషన్స్తో చేపిస్తారు, ఒక నాటేయడం తప్ప మిగతా అన్ని బాగానే మెయింటైన్ చేస్తారు అన్నట్టు. అంటే పొలానికి అయితే ఎక్కువ పని అయితే ఏమి ఉండదు కాబట్టి ఒక పొలం వేసినప్పుడు మనము దగ్గరికి నాటేసినప్పుడు మనం దగ్గర ఉండి చేయించుకోవాలి, అంత ఎక్కువ పని ఏమి ఉండదు కాబట్టి దీనికి ప్రాఫిట్ కూడా ఎక్కువ కాబట్టి నేను బెస్ట్ అని చెప్తా. అగ్రికల్చర్ అయితే ప్రాఫిట్ కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడితే చాలు, ఒక 1 month దాకా రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇదండి ఈ బ్లాగు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫుల్ కనుక చూసినట్టయితే లాస్ట్ వరకు జై కిషన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.